హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే బర్త్డే వ్లాగు. మా తమ్ముడి కొడుకు బర్త్డేకి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాము. పల్విత్ వ్లాగ్ చేద్దామనేసరికి నేను కూడా ఓకే అనేసాను. ఇక వరంగల్ అయితే వచ్చేసింది. అంటే 2 సెకండ్స్లో వచ్చేసింది అని మాత్రం అనుకోకండి, అదంతా నేను ఎడిట్ చేశాను. సో వరంగల్కి ఎంట్రీ అయ్యాము. వరంగల్లో కాకతీయ కళాతోరణం ఉంటుంది కదా, రాణి రుద్రమాదేవి. ప్రతిదీ అక్కడ వాల్స్కి అయినా, యూనివర్సిటీకైనా, కాలేజెస్కైనా, ఎక్కడైనా ఆ వాల్స్ పైన ఇవే ఉంటాయి, ఈ పెయింటింగ్సే ఉంటాయి. మొత్తం ఊరంతా, వరంగల్ అంతా ఇలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక బర్త్డే దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇగో ఈ బుడ్డోడిదే బర్త్డే. ఫోటోషూట్ అయిపోయింది అంతకుముందే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. మా తమ్ముడు వల్ల కొడుకు బర్త్డేకి వెళ్ళాము. అక్కడ పల్విత్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. మెయిన్గా నేను ఎందుకు తీశాను అని అంటే, ఈ చిన్నపిల్లల గుర్తుండిపోతుంది మెమొరీస్ అనే విధంగా వీళ్ళు చూసుకుంటారని, మెమొరీస్గా ఉంటాయని ఈ పిల్లల వల్ల తీశాను ఈ షూట్ అంతా. చూడండి ఇప్పుడు బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక వీళ్ళ పని వీళ్ళదే ఉంది. చాలా వరకు పల్విత్కి ఈ ఇద్దరి వాళ్ళతో చాలా టైంపాస్ అయింది. ఇగో మా ఆడపడుచు అబ్బాయి చూడండి ఎంత నాటిగా ఉన్నాడో. చాలా అంటే చాలా అల్లరి చేశారు వీళ్ళు. తనేమో మా చెల్లి కొడుకు, తినేమో మా ఆడపడుచు కొడుకు, వాడేమో పల్విత్ నా బాబు. ఇక వీళ్ళంతా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ ప్లే బాయ్స్ కూడా వచ్చారు. మిక్కీ మౌజ్ లాంటి వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో పాటు కూడా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. అన్నీ ఉన్నాయి, అవి కార్ రేసింగ్ అవన్నీ పెట్టారు జీప్తో. చాలా వరకు పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇవన్నీ ఈ వెహికల్స్, కార్ అయినా చిన్నపిల్లలు డ్రైవ్ చేసేటి చాలా వరకు ఉన్నాయి. వీటితో పల్విత్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అఫ్కోర్స్ మేము కూడా అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. బర్త్డే వైబ్ మాత్రం చాలా బాగుంది. అసలు బాగుంది బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం మాత్రం. ఇక తర్వాత బట్టలు పెట్టడం జరిగింది. మా తమ్ముడికి, మరదలకి, పెదనాన్నకి, పెద్దమ్మకి. ఇక ఈ ప్రాసెస్ అంతా నడిచిపోయింది. పల్విత్ చూడండి వాళ్ళతో పాటే కూర్చున్నాడు. చెల్లి కొడుకు, నా కొడుకు, మా తమ్ముని కొడుకు, వాళ్ళ ముగ్గురు. ఇక పెద్దనాన్న, పెద్దమ్మ, మా హస్బెండ్, వీళ్ళందరూ ఉన్నారు. ఇక ఇప్పుడు వస్తుంది మా అత్తయ్య. ఇక ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేము భోజనానికి వెళ్ళిపోయాము. అదంతా షూట్ చేయలేదు. ఇక ఇప్పటికే చాలా రిస్క్ అనిపించింది. అంతమంది ముందు షూట్ చేస్తుంటే ఏంది ఊకే ఫోన్ పట్టుకునే ఉంటారు అని ఎవరైనా అనుకుంటారేమో అని అనిపిస్తుంది మనసుకి. అయినా కూడా అలా అలా కొంచెం కొంచెం షూట్ చేయడం జరిగింది. అనుకుంటారు కదా ఇక్కడికి వచ్చి ఏంటి ఈమె మొబైల్తో షూట్ చేస్తుంది, నిజమా కాదా ఎవరైనా అనుకుంటారు. అలా అనుకుంటా కొంచెం కొంచెం షార్ట్స్ మాత్రమే నేను తీశాను. ఇక ఈ బట్టలు పెట్టి ప్రాసెస్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా చాలా వరకు ఒక 2-3 అయిపోయింది టైము. అప్పటికి లంచ్ టైం కూడా అయింది. సో చూడండి, ఇక ఇదంతా అయిన తర్వాత బాగా అయితే ఎంజాయ్ చేసాం వరంగల్లో. హైదరాబాద్ నుంచి వరంగల్ ఒక 3-4 అవర్స్ జర్నీ పట్టింది. మ్యాక్సిమం 3 అవర్స్ పడుతుంది. సో చూడండి, జస్ట్ ఇది మెమరీ కోసం తీసిన వీడియో మాత్రమే. చాలా వరకు ల్యాగ్ చేయకుండా మీకు షార్ట్కట్గానే చూపెడుతున్నాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇక అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరాం. పల్విత్కి ఎండవేడి తగలకుండా ఒకే స్కార్ఫ్ని ఇద్దరం కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసాము. మెయిన్గా ఆ రోజు చాలా విపరీతంగా ఎండ కొట్టింది. ఎండ బాగుంది. టెంపరేచర్స్ మాత్రం బాగా పెరిగిపోయాయి. ఇక మధ్యలో ఒక కాఫీ షాప్ దగ్గర ఆగాము. కాఫీ షాప్ దగ్గర ఆగిన తర్వాత కాఫీ తాగేసి స్నాక్స్ తినేసాము. అక్కడ ఈ కోడి పుంజు కనిపించింది చూడండి, చాలా వరకు చాలా పెద్దగా ఉంది. అందుకే జస్ట్ అలా షూట్ చేశాను. సో ఇక హైదరాబాద్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. వరంగల్ నుంచి హైదరాబాద్కి మ్యాక్సిమం 3 అవర్స్ పడుతుంది బైక్ పైన కూడా, అంతే. ఇక ఈ బర్త్డే వ్లాగ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.